అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకు, ప్రతి ఒక్కళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్సీ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్నారు. వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి చేయని చేతగాక రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితమయ్యారు. మరి ఏ కారణం చేతనైనా 60 రోజులు రాకపోతే వేటు తప్పదుగా. మరి అసెంబ్లీకి గర్వాజరైన ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడం కూడా వృధా కదా. మరి రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయని చేత కాదు, అసెంబ్లీకి వెళ్ళడానికి చేత కాదు, వాళ్లకు ఎమ్మెల్యే పదవులు కావాలంటవా? అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏ ఎమ్మెల్యేకైనా పదవులు ఎందుకు? వీళ్ళు వారికి ఏం చేయాలి ఒకసారి చెప్పండి. మరి 7-8 నెలలైనా కానీ ఏ ఒక్కసారి అయినా కానీ ఏ ఒక్క రోజు అయినా కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఏది ఏమైనా వాళ్ళకు ప్రతిపక్షం కావాలి అని అంటారు. ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం ఇవ్వాలి అని మాకు ఇవ్వండి మహాప్రభులు అని స్పీకర్ గారికి కూడా కాగితాలు ఇచ్చారు, అర్జీలు ఇచ్చారు. మరి అసెంబ్లీకి వెళ్ళటానికి గతసారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కానీ ఒక్కసారి వింటే సరిపోతుంది. మరి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళల్లో 4 ఎమ్మెల్యేలు కానీ తీసేసి ప్రతిపక్షం కూడా లేదు, ఇవ్వటానికి కాదు అని అన్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం ఇవ్వకుండా నేను అసెంబ్లీకి రాను అని చెప్పడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా సాధ్యమవుతుంది? అసెంబ్లీకి వెళ్ళి అయినా హాజరు కావాలా లేదా? నాకు ప్రతిపక్షం ఇవ్వండి అంటే గతసారి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు ఆ మాట తీరు ఒకసారి ఆలోచించండి. అదే మాటలు అదే మాట తీరుగా ఈ విధంగా అడుగుతారని అసెంబ్లీకి అడుగు కూడా పెట్టడం లేదు. మరి రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అసెంబ్లీకి వెళ్ళకపోతే? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాలి. మరి హోదా ఇవ్వకపోయినా కానీ అసెంబ్లీలో కూర్చోవచ్చా కూర్చోకూడదు అనేది ఒకసారి తెలుసుకోండి. అసెంబ్లీకి వెళితే ఏది ఏమైనా అడుగుతారని అన్న ఉద్దేశంతోనూ గతసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన మాట తీరు అవన్నీ మనకు రివర్స్ అవుతాయి. మనం అసెంబ్లీకి వెళితే మనం అసెంబ్లీకి వెళ్ళటానికి ఆస్కారం లేదు, మనం వెళ్ళకూడదు. వెళితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఇలా విధంగా హవలీలన చేశాను, హేళన చేశాము. అదేవిధంగా మనల్ని రివర్స్ చేస్తారు వాళ్ళు. మనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉండేది అని వెళ్ళకుండా బయట ఒకసారి 2 సార్లు వెళ్ళి అదేదో జెండాలు పట్టుకొని దేని దగ్గర గేటు బయట ఉండి కాకుల్లాగా కేవ్ అనుకుంటూ బయట నుంచి వెళ్ళిపోయిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది ఏమైనా వాళ్ళు జనాలలోకి రావాలంటే ఏది ఏమైనా శవం కనపడాలి. ఆ శవం కనపడితే కానీ జనాల్లోకి అరవటానికి రారు, జనాల్లో కనపడటానికి రారు. అప్పుడు దాకా ఎక్కడ ఉంటారో ఏమో తెలియని పరిస్థితి. రాష్ట్రానికి ఒక ప్యాలెస్, కర్ణాటక బెంగళూరు ఒక ప్యాలెస్, తమిళనాడు ఒక ప్యాలెస్, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్యాలెస్లో కొట్టుకుని ప్యాలెస్ చుట్టూ తిరగటమే కానీ అసెంబ్లీకి వెళ్ళటానికి ఆస్కారం లేదు, వెళ్ళలేరు. మరి ఇటువంటి ఎమ్మెల్యేలు పెట్టుకొని 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా? ప్రతిసారి ఇదే విధంగా డుమ్మా కొట్టుకుంటూ ఉన్న ఎమ్మెల్యేలు మన రాష్ట్రానికి అవసరమా? ఆ నియోజకవర్గాలకు అవసరమా? ఏ రోజైనా కానీ అసెంబ్లీ సమావేశానికి వెళ్ళి కనపడటానికి ఆస్కారం లేదు, వెళ్ళలేరు. అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతోనూ ఇలా మాట్లాడతారన్న ఉద్దేశంతో అవన్నీ రివర్స్ అవుతాయి. వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్కరు రివర్స్. వాళ్ళు చేసినన్ని ఈ కూటమి ప్రభుత్వానికి మీదికి నెడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళకపోతే? మళ్ళీ వాళ్ళకి జీతాలు అవసరమంటారా? ప్రతి నెలసారి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఎలా తీసుకుంటున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు? మరి ఎమ్మెల్యేలు తాట తీయాలా లేదా? అసెంబ్లీలో స్పీకర్ గారు అసెంబ్లీకి హాజరు కావాలి కదా. మరి ప్రతిసారి ఇలా డుమ్మా కొట్టుకుంటూ పోతే
ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో అడగాలి. బయట ఊరక వాగుతూ ఉంటే, ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఎంతవరకు సబాబు ఒకసారి తెలియండి. అసెంబ్లీకి మీ నియోజకవర్గాలలో మిమ్మల్ని గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలో గెలిపించిన వాళ్ళ జనాలు కనిపించండి మహాప్రభు అంటే వాళ్ళు వెళ్ళకుండా ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ రివర్సు మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారి చెప్పండి, వీళ్ళు మీ నియోజకవర్గాలలో ఈ 11 మంది నియోజకవర్గాలలో గెలిచిన ఎమ్మెల్యేలు అవసరమా మీకు? మళ్ళీ ఎలక్షన్ ఏమైనా పెడతారా 11 నియోజకవర్గాలలో అని మీరే తెలుసుకోవాలి. 11 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మారుతారా, ఇదే విధంగా ఉంటుందా అనేది అని తెలియజేస్తూ, ఈ ఎమ్మెల్యేలు పదవులు అవసరమా ఎమ్మెల్యేలకి నియోజకవర్గాలలో గెలిపించిన వాళ్ళకు కూడా ఎటువంటి సహాయం చేయకుండా ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉండటం ఎంతవరకు సబాబు? ఏది ఏమైనా అసెంబ్లీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కానీ అసెంబ్లీకి హాజరు కావాలి. ఏమి అడగకపోయినా కానీ అసెంబ్లీకి హాజరు కావాలి. అసెంబ్లీకి హాజరు కాకుండా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం ఎంతవరకు సబాబు? గత ప్రభుత్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అప్పుడు ఉంది, ఏదో ఆయన పేరు ఏదో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు పార్టీ పెట్టి. ఆయన ప్రతిసారి అసెంబ్లీకి వెళుతూనే ఉన్నారు, వెళ్ళాడు, హాజరవుతున్నారు, శబాస్ అనిపించుకున్నాడు. వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని కూడా ఏ రోజైనా కానీ అసెంబ్లీకి వెళ్లకుండా డొమ్మా కొడుతూ రివర్స్ మాటలు మాట్లాడుకుంటూ ఉండటం ఎంతవరకు సబాబు ఒక్కసారి చెప్పండి. మన రాష్ట్ర ప్రజలు, మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ప్రజలు, ఒక పేటీఎం బ్యాచ్ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మీరు గెలిపించుకున్నవారు సానుభూతితోనూ ఒకసారి చెప్పండి. అది కాదు, ఏది ఏమైనా గెలిపించుకున్న ప్రజలకి వాళ్ళకు అసెంబ్లీలో ఉన్నారా లేరా ఈ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు ఆడున్నాడు, ఎమ్మెల్యేలు ఈడున్నాడు, మా ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే అని అనడానికి కూడా ఆస్కారం లేదు వాళ్ళకి. నోరు మోగబోయినాయి పాపం వాళ్ళకి. ప్రజలకు ఓటు ఎందుకు వేసామా, ఏ రకంగా వేసామా అనేది మోగబోయింది. అయినా చూద్దాం ఏ విధంగా ఉందో, ఎలా ఉంటుందో. మరి ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈసారి మళ్ళీ దగ్గరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయేమో, అప్పుడైనా వెళ్తారా? లేక ఈ 11 నియోజకవర్గాలలో ఈ 11 నియోజకవర్గాలు ఎలక్షన్ పెట్టుకుంటారా జీరో చూపించడానికి అని వేచి చూడవలసిందిగా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడు మన తెలంగాణ సీఎం ప్రతిపక్ష పార్టీ, ఆయనకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఉన్నా కానీ ఆయనకు హోదా ఉన్నా కానీ అసెంబ్లీకి వెళ్లకుండా మనిషిగా కేటీఆర్ సాటు నుండి మాటలు మాట్లాడుకుంటూ ఉన్న ఒక కె చంద్రశేఖరరావు గారు, ఆయన మనిషి ఉండి ఊరికి డైలాగులు మాట్లాడుతుంటారు. కేటీఆర్ గారు అడ్డం ఉంటాడు, చంద్రశేఖరరావు గారు వెనకుంటారు ఆయన గారు. మరి డైలాగుల మీద డైలాగులు మాత్రం వదులుతారు. మళ్ళీ ఫిబ్రవరిలోనో ఇప్పుడు నెలాఖరులోనో మార్చిలోనో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు బహిరంగ సభ పెట్టుకుంటాను ఈ సర్పంచులను బట్టి అని అంటారు. అంటే సర్పంచులు ఎక్కువ మంది వస్తే ఆయన బహిరంగ సభ పెట్టుకుంటా ఈసారి మనదే కదని అలాంటి పరిపాలన చేసుకుంటూ ఆయన వేసి చూద్దాము. మనిషి కదా, ఎలా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారో. ఇటువంటి అడిగితే కొంతమంది పేటీఎం బ్యాచ్ మన మొబైళ్ళల్లో సిమ్ములు ఉంటాయి కదా, నా మొబైల్లోనే 2 సిమ్ములు ఉన్నాయి, ఆ సిమ్ములు భార్యలంట. ఎవరైనా సబాబైనా ఇన్నవాళ్ళు చెప్పండి. ఇంకొక మొబైల్ ఉంది, ఆ మొబైల్ ఒక సిమ్ ఉంది, అది 3వ భార్య అంట. ఎవరు ఏమైనా కానీ మొబైల్ ఒకరి నుంచి ఒకరు ఫోన్ చేయటానికి కానీ వాళ్ళు మనకు చేయటానికి కానీ ఏమైనా భార్యలు అవుతారో, వాళ్ళు ఏమైనా కాపురాలు చేస్తారో ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు.
అది వాళ్ళకి పొంతన, అది వైసీపీ పేటీఎం బ్యాచ్ అన్నమాట. మరి నాకు మూడో భార్య ఉన్నప్పుడు భార్యను పంపించడం లేదు. ఊరకు బామర్దుల్లాగా రోడ్ల మీద తిరుగుతుంటారే కానీ బామర్దులు మరి వాళ్ళు చెల్లెళ్ళు పంపించడం లేదు. మరి నైటు తెల్లవార్దులు మాత్రం ఉంటారు. మరి నేను ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఏదో ఒక పని మీద నైట్ బయటకు వస్తుంటా, తెల్లవారేసరికి 3-4 సార్లు బయటకు వచ్చి తిరుగుతుంటా. నా తలుపు సప్పిడి చేసి పారిపోతారు. అబ్బాయి, ఎవరైనా పారిపోయేటప్పుడు రోడ్డు మీద కాపులు ఉన్నప్పుడు తెల్లవారులు ఉండండి, పారిపోవాల్సిన అవసరం లేదు. మీరు రోడ్డు పైన ఉన్నప్పుడు తెల్లవారు 6 గంటల వరకు కాపలా కాసుకొని ఉండండి, పారిపోవాల్సిన అవసరం. నన్ను చూసి నేను తెల్లవారు 4-5 సార్లు బయటకు వస్తుంటా ఏదో ఒక పని మీద. నన్ను చూసాడు వచ్చాడు పారిపోవడం. అది ఎవరు ఏమనుకుంటారు, దొంగ అనుకుంటారు, ఏమనుకుంటారు. ఏ ఇళ్ళల్లో ఏం జరిగినా మీదే పూసి మీదే బాధ్యత. అదే అక్కడ మదుగులు తొంగి చూస్తారంట. తొంగి చూసి మనిషి బయటకు వచ్చినప్పుడు వెళ్ళిపోవడం అది సహజమైనది కూడా కాదు. ఉండేదే తెల్లవారులు ఉండండి, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మనిషిని చూసి పారిపోవాల్సిన అవసరం లేదు. అది మొబైల్ సిమ్ములు కానీ మనం మాట్లాడడానికి, మన సంసారాలు చేయడానికి భార్యలు కాదు అవి, ఒకసారి తెలుసుకోండి. మరి అదేవిధంగా ఫేస్బుక్లో అమ్మాయిలు వస్తుంటారు, నేనేదో ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా మన దగ్గరికి వచ్చాను కాపురాలను చేస్తారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళకు మొగుళ్ళు భర్తలు ఉన్నారు కదా, వాళ్ళు సంసారాలు చేసుకునే వాళ్ళే కదా. వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు ఏమన్నా మీ చెల్లెల్లా మీకు సంబంధించిన వాళ్ళు, బయట జిల్లాల వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఇటువంటి పనికిమాలిన పేటీఎం బ్యాచ్ మాటలు మాట్లాడేది ఆపివేయండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా కానీ ఉంటే మాత్రం హోటల్ మోదేసినప్పుడు రోడ్ల మీద కాపలా కాసుకుని ఉండండి. తెల్లవారేదాకా ఉండాలి. మనిషిని చూసి పారిపోవాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చినాడు అనేది.